తెలుగు ప్రజల గుండెల్లో సన్ రైజర్స్ హైదరాబాద్కి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఐపీఎల్ హిస్టరీలో అత్యంత లాయల్ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్లో ఎస్ఆర్హెచ్ ఒకటని అనడంలో ఎలాంటి సందేహం లేదు. విధ్వంసకర్ అభిషేక్ శర్మ వంటి యువ క్రికెటర్ల నుంచి క్లాస్ అండ్ ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ వరకు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వెల్ బిల్డ్ టీమ్గా కనిపిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ సీఈఓ కావ్యమారన్ సైతం నిత్యం తన టీంని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంతా బాగానే ఉంది, కానీ ఎస్ఆర్హెచ్ నెట్వర్క్ ఎంతో మీకు తెలుసా? అలాగే కావ్యమారన్ నెట్వర్క్ క్రికెటర్స్ లో ఎవరి సంపాదన ఎక్కువ, ఇలాంటి ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ ని 2012లో సన్ టీవీ నెట్వర్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. $158 మిలియన్. అప్పటి నుంచి ఈ ఐపీఎల్ టీం నెట్వర్క్ పెరుగుతూనే వచ్చింది. ఇంకా చెప్పాలంటే చాలా రెట్లు పెరిగిందనే చెప్పాలి. 2024 నాటికి ఎస్ఆర్హెచ్ నెట్వర్క్ 735 కోట్లుగా ఉంది. ఈ ఐపీఎల్ 2025 ముగిసేసరికి ఈ టీం నెట్వర్క్ మరింత పెరగవచ్చని అంచనాలు ఉన్నాయి. అంతేకాదు 2024 మార్చితో ముగిసిన ఆర్థిక ఏడాదిలో సన్ టీవీ నెట్వర్క్ ఆదాయం 4,630 కోట్లుగా నమోదైంది. ఇందులో 659 కోట్లు కేవలం ఎస్ఆర్హెచ్ ఆదాయమే అని తెలుస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదాయంలో ఎక్కువ భాగం బ్రాడ్కాస్టింగ్ రైట్స్, స్పాన్సర్షిప్ డీల్స్ వంటివి ఉంటాయి. టీమ్ జెర్సీ స్పాన్సర్స్, మెర్చెండైజ్ బిజినెస్ వేరుగా ఉంటుంది. మ్యాచ్ టికెట్ల రూపంలోనూ టీంకి ఆదాయం వస్తుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్యమారన్ టీంని సపోర్ట్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. సన్ టీవీ ఓనర్ కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్యమారన్ నెట్వర్క్ 400 కోట్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇక ప్లేయర్ల విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్కి సాలిడ్ టీం ఉంది. దేశీయ అంతర్జాతీయ ప్లేయర్లు ఫ్యాన్స్ని ఎప్పుడూ అలరిస్తూనే ఉంటారు. అయితే నెట్వర్క్ లిస్టులో మాత్రం ఆస్ట్రేలియన్ కెప్టెన్, ప్రముఖ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ మొదటి స్థానంలో ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. $43 మిలియన్, అంటే 370 కోట్లు. ఈ ఐపీఎల్ 2025 కోసం కమిన్స్ ని 18 కోట్లకు ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది. ఇక మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ నెట్వర్క్ 43 కోట్ల వరకు ఉంటుంది. ఈ విధ్వంసకర బ్యాటర్ ని 14 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్నట్టు సమాచారం. ఇక వికెట్ కీపర్, బ్యాటర్ హెన్రీస్ క్లాసెన్ నెట్వర్క్ 50 కోట్ల వరకు ఉంటుంది. ఇతన్ని ఎస్ఆర్హెచ్ 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. అండ్ అలాగే యువ సంచలనం అభిషేక్ శర్మ నెట్వర్క్ 15 కోట్ల కన్నా ఎక్కువే ఉండొచ్చు. ఈ బ్యాటర్ ని ఎస్ఆర్హెచ్ 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. ఇక ఐపీఎల్ 2025లో ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని 6 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అతడి నెట్వర్క్ 8 కోట్ల నుంచి 15 కోట్ల మధ్యలో ఉండొచ్చు. ఇక ప్రముఖ బౌలర్ మహమ్మద్ షమి నెట్వర్క్ 50 కోట్ల వరకు ఉండొచ్చు. ఈ డాషింగ్ బౌలర్ ని 10 కోట్లకు ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.